Today one of the parent has come and she was telling, ma'am, since many years I was trying to join my children in this amazing institution, New St. Maria, but unfortunately few parents and few teachers, they are making propaganda like what is Sarigga Jeetalu Ivaru, madam, frequent changing, something all she was telling. So I wanted to clarify at this point of time what is కొంతమంది ఎవరి పట్ల నేను సీరియస్గా ఉంటాననేటువంటి విషయం తెలియదు. ఝాన్సీ ఈజ్ టోటలీ డెడికేటెడ్ అండ్ వుడ్ లైక్ టు గివ్ 100% వాట్ ఈస్ 100% సర్వీస్, సిన్సియర్ సర్వీస్, సిన్సియర్ ఎడ్యుకేషన్ ఐ వుడ్ లైక్ టు గివ్. బట్ కొంతమంది టీచర్లు వస్తారు మా దగ్గరికి, అంటే ఏదో ఒక ఆవిడ, అంటే నేను పేరు చెప్పను, టీచర్ జాబ్ కోసం అని వచ్చింది, ఏదో అంటే ఏదో డబ్బులు అవసరం ఉంది, అంటే ఒక నెల పనిచేసి ఇంకా 2వ నెలలో మధ్యలో అంటే 10th శాలరీ తీసుకొని ఇంకా 11th నుంచి అబ్సెంట్, మళ్ళీ 10 days శాలరీ కావాలని మళ్ళీ రావడం. ఇట్లాంటి వాళ్ళకి మనం శాలరీ ఇస్తామండి? అంటే పిల్లలకు మధ్యలో, అది కూడా మార్చ్ మంత్లో ఎగ్జామ్లు ఉన్న టైంలో ఎగ్గొట్టేసి మరి ఇంట్లో ఉన్నటువంటి ఇట్లాంటి చీడ పురుగులైనటువంటి వాళ్ళు టీచింగ్ జాబ్లోకి వచ్చి మన పిల్లల జీవితాన్ని అన్యాయం చేస్తున్నారండి. ఇష్టం వచ్చినట్టు మంత్స్, అంటే ఒక నెలల కొద్దీ మ్యారేజెస్ అని వేరే చోటుకి వెళ్ళి ఇట్లా చాలా చేస్తూ ఉంటే అట్లాంటి వాళ్ళకి మనం ఎట్లా ఆపర్చునిటీ ఇస్తామండి కదా? మరి మీరు అందరూ ఆలోచించాలి. ఒక లేడీ కానీ, ఒక టీచర్ కానీ ఝాన్సీ రాణి గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే పచ్చి ఫాల్తు టీచర్ అని అనుకోవాలి. అంటే దే ఆర్ నాట్ ఎట్ ఆల్ డెడికేటెడ్. అంటే బెల్ అండ్ బిల్ కోసం మాత్రమే వచ్చేటువంటి వాళ్ళు. అంటే ఎప్పుడు బెల్ అవుతుందా, ఇంటికి వెళ్దాము, ఎప్పుడు 10 తారీఖు, 12 తారీఖు, 15 తారీఖు వస్తుందా, జీతం వస్తుందా అని చూసేవాళ్ళు తప్ప పిల్లలకు న్యాయం చేద్దాము, తీసుకున్న ప్రతి రూపాయికి మనం న్యాయం చేద్దామనేటువంటి తలంపుతో వచ్చేవాళ్ళు నన్ను దేవతగా ఆరాధిస్తారు. ఈవెన్ బైక్ మీద వెళ్తూ కూడా బైక్ దిగి నాకు కాళ్ళకు దండం పెట్టేవాళ్ళు ఉన్నారు. ప్రతి వాళ్ళు నన్ను ఒక దేవతగా చూస్తారు. ఉంటారు చీడ పురుగులు కూడా. ఎట్లాంటి చీడ పురుగులు అంటే జీతం ఇవ్వదని, జీతం వాళ్ళు సరిగ్గా సతాయిస్తారని, టీచర్లు ఇష్టం వచ్చినట్టు అట్లాంటి వాళ్ళను మీరు ముద్ర వేయాలంటే ఈ టీచరు చాలా బటవాస్ టీచరు, లేదా ఈ టీచర్కి జ్ఞానం లేదు, ఈ టీచరు న్యూ సెంట్ మరియాకి పనికిరాదు అనేటువంటి విషయం మీరు గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ డెడికేషన్, తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం జరగాలనేటువంటి తలంపు, designer, and we what is every second we toil for the betterment of the child. Atlantic teachers, and teacher is a nation builder. ఆ విషయాన్ని మరి ఇప్పుడు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టీచరు మరి కాజల్ అనేటువంటి అమ్మాయి ఎంత చక్కగా చేస్తారు. మన సత్యాంజలి అని చూశారు, మరి 18 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మరి వనజా మీరు చూస్తున్నారు, 17 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మరి ఇట్లా ఎంతోమంది, ప్రభులత అనే టీచర్ 8 years ఇట్లా ఎంతోమంది టీచర్లు. అంటే డబ్బులు లేకుండా ఎవరైనా పనిచేస్తారండి? అంటే దొంగ టీచర్లు, పని దొంగ టీచర్లు, అట్లాంటి మధ్యలో ఎగ్గొట్టిన వాళ్ళకి, పిల్లల్ని అన్యాయం చేసి ఆగం చేసి బయటికి వెళ్ళిన వాళ్ళు, ఏమాత్రం నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోకుండా పిల్లల భవిష్యత్తుని అట్లా మధ్యలో విడిచి వెళ్ళే వాళ్ళకు నేను నిజంగా డిక్టేటర్, కాళీమాతగా వాళ్ళకి కనిపిస్తాను. అంటే ఈ డివైన్ సోల్ బికమ్ ఏ కాళీ, రుద్రామాతలాగా, ఒక కాళీమాతలాగా, ఆ దుర్గామాతలాగా కనిపిస్తాను వాళ్ళకి. సో మరి ఎవరైతే నా గురించి, ఝాన్సీ రాణి గురించి తప్పుగా మాట్లాడితే దెన్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు థింక్. మరి పేరెంట్స్ అయినా కూడా, ఆ పేరెంట్స్ ఎవరైతే ఎప్పుడన్నా ఎవరైనా రాంగ్ మాట్లాడితే కనుక దెన్ యూ హ్యావ్ టు థింక్ ఆ పేరెంట్ ప్రవర్తన సరిగా లేదని, స్టూడెంట్ మాట్లాడినా ఆ ప్రవర్తన సరిగా లేదని. సో నౌ యూ డిజైన్ వెదర్ ఝాన్సీ ఈజ్ డివైన్ ఆర్ డిక్టేటర్. థ్యాంక్ యూ.